Passion accessible to ఫ్యాషన్ everyone. డిజాస్టర్ అయిన ప్రతిసారి ప్రతివాడు ఇదే సొల్లు చెప్తాడు. Our forefathers might not be godfathers, and we may not yet be king, but we will own the streets. For the record, I'm done trying to make y'all comfortable. For the record, we ain't trying to grow, then it's done for you. Been a little too nice to y'all. Shoulders on ice for y'all. Frozen. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. Ballin' age. I'm flipping the bars, I'm flipping the. నాని అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రామిసింగ్ యాక్టర్స్, రెండు డిఫరెంట్ జర్నీస్ బట్ సేమ్ గోల్. ఒక్కొక్కరికి ఒక్కో యూఎస్పీ. ఒకరేమో ఆరా, యాటిట్యూడ్ అండ్ స్వాగ్తో ఫ్యాన్స్ని బిల్డ్ చేసుకుంటే, ఇంకోరేమో క్వాలిటీ, కన్సిస్టెన్సీ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఫాలోవర్స్ని బిల్డ్ చేసుకున్నారు. కెరీర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు ఈవెన్తో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేసినా సరే వాళ్ళ పాత్స్ ఎప్పుడూ క్రాస్ అవ్వలేదు. బట్ వేస్తున్న ప్రతి అడుగు ఒకదాని కోసమే. మిగతా అందరి హీరోలాగానే ఇద్దరు ఎవరి గురించి కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా అది డెఫినెట్గా వీడి వర్సెస్ నాని అని చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. దట్స్ బికాస్ ఇద్దరి కెరీర్ ఒక 3 to 4 years అటు ఇటుగా స్టార్ట్ అయింది విత్ నో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ మోస్ట్లీ. అలాగే ఇద్దరికి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ కూడా. అండ్ తెలుగు సినిమా లవర్స్తో పాటు తెలుగు సినిమాని దగ్గర నుండి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటే క్వశ్చన్, నాని అండ్ విజయ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు సినిమా ఎవరు? అండ్ బిఫోర్ గెటింగ్ దిస్ వీడియో, ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫేమ్ ఒక్క హిట్తో వచ్చిండొచ్చు, బట్ సక్సెస్ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు 2 వేరు దారులు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాని గారికి యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలనుకునే థాట్ ఉన్నిందంట. దానికోసం చదువు పక్కన పెట్టి తిరగని ఆఫీస్ లేకుండా అన్ని తిరిగి చాలా మంత్స్ తర్వాత బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. అంటే ఈ ఛాన్స్ రావడానికి కొన్ని నెలలు లంచ్ కూడా చేయలేదని చెప్పారు రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో. లంచ్ టైంలోనే అందరూ బయటకు వస్తారు రూమ్ లంచ్. I'm feeling extremely hungry. 1 o'clock అంటే లంచ్ అలవాటు, కొంచెం ఆకలికి వాటికి అలవాటు పడలేదు. और अभी लंच के लिए मगर बाहर गया कुछ खाने के लिए. బయట లంచ్ చేయడానికి వెళ్తే ఇలా కనపడి, अगर ये चले गए అందుకని ఆ 9 నెలల్లో 1 సంవత్సరం ఉన్నారా ఆల్మోస్ట్ నో లంచ్. ఎందుకంటే షూటింగ్ అయ్యాక వాళ్ళు లంచ్ చేయడానికి బయటకు వస్తారు. అలా వాళ్ళకి రోజు కనిపిస్తే ఏదో ఒక రోజు ఛాన్స్ వస్తుంది. అదే నేను తినడానికి వెళ్ళిపోతే ఈ మధ్యలో వీళ్ళని మిస్ అయిపోతామని కొన్ని నెలల పాటు లంచ్ చేయకుండా వెయిట్ చేసి ఫైనల్ గా బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు రేడియో జాకీగా చేసి నందిని రెడ్డి గారు మంచి ఫ్రెండ్ అవ్వడం వల్ల అష్టాచమ్మకి ఇంద్రగంటి గారికి రికమెండ్ చేయడం, ఆ సినిమా బాగా ఆడడం, ఇంకా నో లుకింగ్ బ్యాక్. 2015లో ఎవడ రిలీజ్ అయ్యేలోపే అష్టాచమ్మ, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది పిల్ల జమీందార్, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, పైసా, జెండాపై కపరాజు అని హిట్లు, బ్లాక్ బస్టర్లు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ అన్ని చేసి పడేశారు. అండ్ దీని తర్వాత రిలీజ్ అయింది ఎవడే. ద ఇయర్ ఈస్ 2015. కాంట్రాస్ట్ టు నాని, విజయ్ దేవరకొండ మాత్రం యాక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారంట. హైదరాబాద్లో పుట్టపర్తిలో పెరిగి చదువు మీద ఇంట్రెస్ట్ లేక యాక్టర్ అవుదాం అనుకుని వాళ్ళ నాన్నగారికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఏమనకుండా సీరియస్గా తీసుకుని యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేశారు. అలా యాక్టింగ్ నేర్చుకుంటూ థియేటర్ ప్లేస్ చేసేవాడు కూడా. సినిమా ఆఫీస్కి వెళ్తే చీప్గా చూస్తారనమాట. ఏంటి ఫోటో ఇస్తారే మళ్ళీ కాల్ చేస్తాం. వాళ్ళ నాన్నగారు దూరదర్శన్లో పనిచేసేవారు కాబట్టి చిన్నప్పుడు ఒక సీరియల్ క్యామియో కూడా చేశారు. థియేటర్ యాక్టింగ్ నేర్చుకుని హైదరాబాద్లో ఆడిషన్స్కి తిరగని ఆఫీస్ అంటూ లేకుండా మొత్తం తిరిగి ఫైనల్గా ఫస్ట్ సినిమా చేసి సెకండ్ సినిమాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేశాడు. అంతమంది ఉండడం వల్ల ఇండివిజువల్గా ఏం క్లిక్ అవ్వలేదు, కానీ ఆ 3 years తర్వాత నానితో కలిసి చీర్ఫుల్గా రిషి ప్లే చేశారు. చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమాతో. అండ్ ద ఇయర్ ఈస్ 2015. 2015 నుండి ఇద్దరికి డ్రీమ్ రన్ స్టార్ట్ అయింది. పెళ్లి చూపులతో మంచి క్లీన్ హిట్ తర్వాత అర్జున్ రెడ్డితో నేషన్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఒక్కటే సినిమా, యూనో రివర్స్ టు ది యూనివర్స్. అప్పటిదాకా పెళ్లి చూపుల్లో చేసిన హీరోనే కదా అనే రేంజ్ నుండి విజయ్ దేవరకొండ సినిమా రా అనే రేంజ్ కి ఈ పేరు జనాల్లో రిజిస్టర్ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ నాట్ ఓన్లీ అర్జున్ రెడ్డి సినిమా, నన్ను అడిగితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ స్పీచ్. అంటే క్యారెక్టర్ ప్లే చేసాక బయట హంబుల్ గా కనిపించి నాకేం తెలియదు నేను జస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాను అపర బుద్ధిమంతుడిలాగా లేకుండా విజయ్ దేవరకొండ ఒరిజినల్ యాటిట్యూడ్ ని జనాలకు చూపెట్టాడు. ఫీల్ అయిన వాళ్ళందరికీ, కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ I would like to apologize. I would like to apologize to no fucking body because I don't give a fuck. ఎవరేమన్నా ఒకటి మాత్రం నిజం, మనందరం ఏదో ఒక మూమెంట్ లో ఇలా చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేం. బట్ నేషనల్ మీడియా ముందర విజయ్ ఇచ్చిన స్పీచ్ విజిల్ వర్తి, ఎక్సెప్ట్ ద డబ్బింగ్ పార్ట్. దీని తర్వాత కొన్ని సినిమాలు ఆడకపోయినా సరే 2018లో మహానటి, గీతా గోవిందం, టాక్సీ వాళ్ళని 3 హిట్లు. అసలు ఎవరికి అర్థం కాలేదు న్యూ కమర్ ఏంది, బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఏంది, 100 crores ఏంది, మెంటల్ ఎక్కిపోయినారు జనాలు, మెయిన్ గా ఇండస్ట్రీ వాళ్ళు. ఇది చాలా బాగా జరిగింది అంటిల్ 2019.
డీడీ ఒక ఫ్యాషన్ ఐకాన్ లాగా మారి క్లోదింగ్ బ్రాండ్ ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేయడంతో పాటు ఎంతో మందికి ఎన్నో హెల్ప్ చేస్తూ గవర్నమెంట్ మీటింగ్స్ వచ్చి పబ్లిక్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తుంటే, నాని ఆన్ ది అదర్ హ్యాండ్ 2015 నుండి చూసిన డ్రీమ్ రన్ మామూలుది కాదు. ఇది నాని 2.0 వర్షన్. వరుసగా భలే భలే మొగాడు పోయి, జెంటిల్ మ్యాన్, మజ్ను, కృష్ణగాడి పిరిపేమ కదా, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం, ఇలాగ చాలా మంచి ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. రాజమౌళి గారు చెప్పినట్టు హిట్ మిషన్ అంతే. బ్యాక్ టు బ్యాక్ టైం తీసుకోకుండా టకా 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 వదులుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఫేజ్ లోనే నాని గారికి నేచురల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. జనాలు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. లైక్ హూ ఎల్స్ కుడ్ డిజర్వ్ ద ట్యాగ్ మోర్ దాన్ హిమ్. పిక్చర్ పర్ఫెక్ట్ అది. దిస్ వెంట్ వెరీ వెల్ టిల్ 2019. నాని ఒక ప్రొడ్యూసర్గా మారి ఎంతో మంది యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసి టాలెంట్ ఉండి ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళ కళల్ని నిజం చేస్తూ టాలీవుడ్కి జెమ్ లాంటి ఫిల్మ్స్ని ఇస్తున్నాడు. ఫిల్మ్ మేకర్స్ని కూడా. అంటే జస్ట్ మనం ఎదిగితే చాలదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి, అలాగే ఇండస్ట్రీకి, సమాజానికి ఎంతో కొంత తిరిగిద్దామనే మైండ్ సెట్ గోల్డ్. No, I don't work with debutants now. At least they need to be one film old. Old director, debut director, it doesn't matter for me. It is only the script. కొత్త డైరెక్టర్లు, ఉన్న డైరెక్టర్లు అందరిని నేను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొత్త యాక్టర్లకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? I'm not trying to just work with newcomers or anything like that, but I'm not having a difference between an old or new, or it all depends on the script basically. Whether it's your fourth film or whether it's your first film, I'm not already measuring anyone before they actually narrate my script. 2019 రిలీజ్ అయింది డియర్ కామ్రేడ్. బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు కానీ రష్మికాంత్ విజయ్ కాంబినేషన్ సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ వల్లనో లేదంటే గీతా గోవిందం ఇంపాక్ట్ వల్లనో ఆడలేదు థియేటర్లో అస్సలు. దీని తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, రాడ్, లైగర్, కంకర్ రాడ్, ఖుషి, నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్ కానీ ఫ్యామిలీ స్టార్, రాడ్. సో విత్ ఇన్ జస్ట్ 5 years 3 అల్ట్రా డ్యూరబుల్ రాడ్లు. దిస్ ఇస్ నాట్ ఎ జోక్ బ్రదర్. అన్న విషయం ఏంటంటే సరిగ్గా యాక్ట్ చేయకనో, ల్యాక్ ఆఫ్ డెడికేషన్ వలన పోలేదు సినిమాలో. ఇన్ఫాక్ట్ లైగర్కి అయితే ఇంకో హీరో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసుంటారేమో. దానికి తోడు పీకే మాదిరి ఒక ఫోటోషూట్. ఇవంతా ఇంకో హీరో అయితే కష్టం. ఇదే పోజ్ లో ఇమాజిన్ మీ ఫేవరెట్ హీరోని చేసుంటారా అని. ఆర్ట్స్ ఆర్ వెరీ లెస్. యాడింగ్ టు దీస్ స్టార్టింగ్ నుండి ఎన్నో కాంట్రవర్సీలు. అలాగే నాని గారికి 2018 నుండి 2021 వరకు లిటరల్లీ చెప్పుకోదగ్గ ఫిల్మ్ జస్ట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ జెర్సీ మాత్రమే. అంటే మంచి ఫిల్మ్స్ ఉన్నాయి ఈ పీరియడ్ లో, కానీ మంచిగా ఆడిన ఫిల్మ్స్ లేవు. కానీ జెర్సీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ. దాంట్లో పర్ఫార్మెన్స్ మళ్ళీ నాని గారు కూడా చేయలేరేమో. లో ఫేజ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. దీనికి తోడు 1,00,000 కాంట్రవర్సీలు. బిఫోర్ గెటింగ్ టు ద కంక్లూజన్, గైస్, మేఘాలు చెప్పిన ప్రేమ కథ అని నరేష్ అగస్త్య గారి సినిమా వస్తుంది. విపిన్ గారు డైరెక్టర్, రాధేశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజికల్. ఇది ఫైట్లు, గందరగోళం లాంటివి ఏం లేకుండా ఒక ఫ్రెష్ బ్రీజీ మ్యూజికల్ లవ్ స్టోరీ అన్నమాట. 2 లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి నేను ఎడిట్ చేశాను, నేను పని చేశాను కాదు కానీ సెకండ్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు, ఎస్పెషల్లీ మ్యూజిక్. వినండి, ట్రైలర్ చూడండి, నచ్చితే ఖచ్చితంగా థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నాని గారితో ఉన్న మెయిన్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ లో ఫేజ్ లో ఉన్న చాలా సార్లు హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీని లేపారు. ఒకసారి 2 సార్లు కాదు. ఆయన ప్రొడ్యూస్ చేసే ఫిల్మ్స్ నుండి యాక్ట్ చేసే ఫిల్మ్స్ వరకు రైట్ టైంలో వచ్చి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి మళ్ళీ ఇంకొన్ని నెలలు ఆనందంగా పనిచేసుకునే హోప్ ఇచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ ఇన్ జెర్సీ అయితే అసలు ఎంత చెప్పినా తక్కువే. జస్ట్ ఒక సింపుల్ గా సోఫాలో కూర్చున్న షాట్ లో బాధ, ఎంప్టీనెస్, రీగ్రెట్, బర్డెన్ ఇలా ఇన్ని కనిపించేస్తాయి. మొత్తం జెర్సీ సినిమా ఒక్క షాట్ లో కనిపిస్తుంది. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆయన నాని వర్షన్ 3.0లో ఉన్నారు. మాస్ ఫిల్మ్స్ తీలేడు, సెట్ అవ్వదు అనే వాళ్ళకి ఒక్కసారి కాదు, ఇప్పటికే 3 సార్లు ఇది సరిపోతుందా తంబి అని ప్రూవ్ చేసి చూపించారు. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3, ఇప్పుడు ది ప్యారడైజ్. ఇంకా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్, యాక్టింగ్ వర్సటాలిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు. నాని అంటే నమ్మకం. నాని సినిమా వస్తుందంటే కళ్ళు మూసుకొని మంచి సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళిపోవచ్చు అనే నమ్మకం. మన ఇండస్ట్రీలో కొన్ని బోల్డ్ మూవ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇది కూడా యాడ్ చేయొచ్చు. అసలు లంచ్ ప్లస్ వోడ్కా అనే టాటూ వేసుకోవడంతో పాటు ఆ బ్రైడెడ్ హెయిర్, ఆ లుక్, ప్రతి ఫిల్మ్ తో ఆయన ఒక మెట్టు ఎక్కడంతో పాటు టాలీవుడ్ ని 10 మెట్లు ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కనిపిస్తుంది మనకి ఆ సాలిడ్ గోడ ఏందని. ఆ గోడ బుల్డోజర్లతో కొట్టినా పడేది కాదు. ఇంకా విజయ్ దేవరకొండకి హీరోకి హిట్ పడి లిటరల్లీ 7 years అవుతుంది. అయినా సరే ఇంకా మనం విజయ్ గురించి మాట్లాడుకుంటున్నాం అని ఇంకా రిలవెంట్ గా ఉన్నాడంటే ఆయన చేసిన కొన్ని మూవీస్ అయినా ఆ సబ్జెక్ట్స్ అండ్ వాటి ఇంపాక్ట్ అలాంటిది. అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రమోషన్స్ ని నేను చూసింది విజయ్ స్టార్ట్ చేయడమే. ఒక్కో సినిమాకి ఒక్కోలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్, పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్, బాలీవుడ్ వాళ్ళతో ఫ్రీక్వెంట్ కొలాబరేషన్స్. ఐఎమ్ డామ్ షూర్ కింగ్డమ్ అండ్ రాహుల్ సంకీర్తన్ గారితో తీసే సినిమా 2 విజయ్ని ఇంకో స్టేజ్ కి తీసుకెళ్లడంతో పాటు డెఫినెట్ గా టాలీవుడ్ ఇంకొన్ని స్టెప్స్ ముందుకు తీసుకెళ్తాయి. అండ్ ఫైనలీ ఒకటి కాదు, మనం అనాల్సింది నెక్స్ట్ 2 big things ఇన్ టాలీవుడ్. సో ఇద్దరు ఫ్యూచర్ ఆఫ్ టాలీవుడ్ వితౌట్ ఎ డౌట్. అండ్ వాళ్ళు చేస్తున్న సినిమాలు వెళ్ళే పాత్ డిఫరెంట్, బట్ అల్టిమేట్లీ వాళ్ళ గోల్ మాత్రం ఒక్కటే. నా లైఫ్ లో నేను చూసిన ఫస్ట్ నాని ఫిలిం ఈగ అండ్ విజయ్ ఫిలిం పెళ్లి చూపులు. మీకు ఏది ఫస్ట్ కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరే అనుకున్నారు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్. తనతో నా ఫస్ట్ సినిమా, నా ఫస్ట్ మేజర్ రోల్ తనతో స్టార్ట్ చేశాను. నేను నా ఫస్ట్ డే తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆడిషన్ టైప్ పిలిచారు. దట్ ఫస్ట్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ మెమరబుల్. ద మెమరీస్ ఐ మేడ్ విత్ హిమ్. నాని, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని అన్న అన్న అని పిలుస్తా. ఎందుకు పిలుస్తానో కూడా తెలియదు.
ఈ రోజు నుంచి నేను నాని అన్న అని పిలుస్తా. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూఆర్ గెయినింగ్ సో మచ్ సక్సెస్. నా ఒక సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మా విజయ్ రిషి అని పిలవడం అలవాటు అయిపోయింది.